ఆర్థికంగా ఎదగాలని గౌరవప్రదమైన జీవితం గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే గతంలో పేదలకు ఇది అందని ద్రాక్షే. అయితే ఇప్పుడు జగన్ పాలనలో సామాజిక వర్గాలకు ఆ ద్రాక్ష అందుతోందా? ప్రతి ఇంట్లోనూ నవరత్నాల సంక్షేమం కనిపిస్తోందా? అద్దంకి నియోజకవర్గంలో జగన్ పాలనకు జనం జై కొడుతున్నారా లేదా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం ఎందుకు, చలో అద్దంకి. ఏ పనైనా పద్ధతిగా చేయాలి, సంపూర్ణంగా చేయాలి. అలా సంక్షేమ పథకాలను ఇంటింటికి చేర్చారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్. చెప్పాం కాబట్టి చేస్తున్నామని తూతూ మంత్రంగా చేయడం కాదు, చేస్తే పక్కాగా అమలవ్వాలన్న ఉద్దేశంతో వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ వ్యవస్థపై పచ్చ పార్టీ మీడియా లేనిపోని ఆరోపణలు చేసి అవమానించిన ప్రజాదరణ మాత్రం తగ్గలేదనడానికి వీరి మాటలే సాక్ష్యం. నాకు వికలాంగుల పింఛన్ వస్తుంది, మా వారికి కూడా వృద్ధాప్య పింఛన్ వస్తుంది. జగనన్న వచ్చాకనే మాకు వృద్ధాప్య పింఛన్ వస్తుంది కూడా. మళ్ళీ ఈ వాలంటీర్లు కూడా ఇంటికి వచ్చే ఇస్తున్నారండి. మాకు అంతకుముందు లైన్లో ఉంటే మాకు ఇబ్బందిగా ఉండేది, నేను జరగలేని దానికి తిరగలేక ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడు మటుకు ఇంటికి వచ్చేస్తున్నారు, బాగానే ఉందండి మీ జగనన్న. ఆయనే నా కొడుకులాగా భావిస్తున్నాము. చాలా బాగుంది. దీనివల్ల 10 మందికి సహాయపడుతున్నాను. దీనివల్ల మేము చాలా లబ్ధి పొందున్నాము. అలానే మా కుటుంబంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక మా నాన్నగారికి, అలానే అమ్మఒడి మా భార్యకి, వైఎస్ ఆసరా మా అమ్మగారికి, అందరం కుటుంబం మొత్తం లబ్ధి పొందుతున్నాము. దీనివల్ల చాలా ఉపయోగం. జగన్ ప్రభుత్వం చాలా బాగుంది. చంద్రబాబు పాలనకు 5 ఏళ్ల జగన్ పాలనకు ఉన్న తేడాని ఈ రైతన్న ఎంత వివరంగా చెప్పాడో ఉంటే తిట్టే నోళ్లు కూడా సీఎం జగన్ కి జయ్యంటాయి. రైతు భరోసా బాగానే వస్తుంది, దానివల్ల మేము చాలా ఉపయోగపడుతున్నాము. నాకు ఆరోగ్యం బాగలేకపోయినా కానీ ఆ డబ్బులు సవరించుకుంటున్నాను. నాకు కూడా ఆరోగ్యం బాగలేకపోతే జగన్ అన్న 50,000 రూపాయలు డబ్బు వేశాడు నాకు గుంటూరు లలిత హాస్పిటల్లో. చూయించుకొని వచ్చాను, మందులు వాడుకుంటున్నా. పొలం చూస్తే ఇదో వేసాను, పొలం కూడా బాగానే ఉంది. రైతు భరోసా వస్తుంది, మరి ఎరువులు కూడా మాకు సకాలంగా అందుబాటులోనే వస్తున్నాయి. నాకు పింఛన్ వస్తుంది. మా ఆవిడ కూడా ఏమన్నా కానీ 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం వస్తున్నాయి. మాకు ప్రతి ఎవరింటికి వాళ్ళకే, ఎవరి పేరిట వాళ్ళకి ఇంటికి వస్తున్నాయి డబ్బులు. మరి వాలంటీర్లు ఉన్నారు, తెల్లవాళ్ళకి వచ్చి ఇంటికి వచ్చి పింఛన్ లేపి ఇస్తున్నారు. రేషన్ ఉంది, నిలబడే పని లేదు, ఇంటింటికి వచ్చి రేషన్ బియ్యం ఇచ్చిపోతున్నారు. మరి ఏదన్నా మాకు ఇబ్బంది ఉంటే సచివాలయం ద్వారాగా అక్కడికి పోతే సెక్రటరీ గారు కూడా ఏం కావాలి, ఏం పని మేము వచ్చామని అడుగుతున్నారు, అడిగి చేసి పెడుతున్నారు. మా కాడ లంచాలు ముంచాలు ఏం తీసుకోవట్లేదు. పంచాయతీ సెక్రటరీ అయినా, రెవెన్యూ సెక్రటరీ అయినా, వాలంటీర్ అయినా ఏం తీసుకోవట్లేదు, చక్కగానే పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం జన్మభూమి కమిటీలకే బలి అయిపోయింది తప్ప మాకెవరికి ఏం ఉపయోగపడలేదు. ఇంతకుముందు లంచాలు ఇవాళ లంచాలు ఇచ్చే పని లేదు. డైరెక్ట్గా సచివాలయానికి పోయి మేమే పని చేయించుకొని రాగలుగుతున్నాము. మాకు పర్వాలేదు, చాలా చక్కగానే ఉంది మా జగనన్న పరిపాలన. ఇంతకుముందు పింఛన్ కావాలని అంటే ఊళ్ళో ఒక గ్రామ కమిటీ అధ్యక్షుడు కావాలా, సర్పంచ్ కావాలా, ఆ నుంచి ఎంఆర్ఓ కాడికి పోవాలా, ఎంఆర్ఓ కాడి నుంచి ఎండిఓ కాడికి పోవాలా, తర్వాత ఎమ్మెల్యే కాడికి పోవాలి. ఎమ్మెల్యే కాడికి పోయి ఎమ్మెల్యే రికమెండేషన్ తీసుకొని పింఛన్ కాగితాలు తెచ్చుకోవాలా. ఇవాళ అవన్నీ లేకుండా వాలంటీర్లు గారు వాళ్ళు దరఖాస్తు పెట్టిస్తే అక్కడ వాళ్ళు దశకెళ్ళి దరఖాస్తు వేస్తే ఎమ్మడే 3వ నెలలోనే పెన్షన్ సెలక్షన్ అయింది. మేము ఎవరు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మాకు చాలా బాగానే ఉంది. అన్నదాతలే కాదు, చివరకు మహిళలు సైతం చంద్రబాబు పాలనలో ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. డ్వాక్రా పొదుపు సంఘాలకు ఇస్తామన్న రుణమాఫీ, ప్రోత్సాహకాల విషయంలో చంద్రబాబు చేతులెత్తేయడంతో చాలా మంది రోడ్డున పడ్డారు. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ డ్వాక్రాకి రుణమాఫీ చేయడంతో మూతబడ్డ ద్వారాలు తెరుచుకున్నాయి. ఇప్పుడు వ్యాపారం చేసుకోవడంతో పాటు కుటుంబానికి కొండంత అండగా మారారు ఈ మహిళా మణులు. మా గ్రూప్లోనే ఆసరా కింద రుణమాఫీ పథకం కింద మా గ్రూప్కి 6,70,000 వచ్చింది. మనిషికి వచ్చి 67,000 వచ్చింది. ఈ 4 విడతల్లో ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఆర్థికంగా ఎదగటానికి ఒక్కొక్క రకమైన జీవనోపాధి ఎంచుకొని, కొంతమంది గేదెలు కొనుక్కున్నారు, కొంతమంది షాపులు పెట్టుకున్నారు, కొంతమంది వ్యవసాయానికి పెట్టుకొని రకరకాలుగా మహిళలకు ఉపయోగపెట్టుకున్నారు. ఇంతకుముందుకు ప్రభుత్వం కాడికి ఈ ప్రభుత్వంలో మహిళలకి సంక్షేమ పథకాలు అన్నిటికన్నా ముందుగా అందరికీ చేరువలో ఉండడానికి ఈ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది. 4 విడతల్లో 6 లక్షల, మా గ్రూప్ మొత్తానికి 6,80,000 రావటం జరిగింది. నేను ఒంటరి మహిళని, నాకు ఒంటరి మహిళల కింద పెన్షన్ వస్తుంది. తర్వాత ఇది చేయూత 18,750 రూపాయలు కూడా 3 విడతలు వచ్చింది ఇప్పటికీ. మా సంఘానికి వైఎస్ఆర్ 0 వడ్డీ కూడా రావటం జరిగింది.
ఇది చేయూత కింద 18,750 రూపాయలు 3 విడతలు వచ్చినాయి. ఆ డబ్బులతో నేను బట్టల వ్యాపారం చేసుకుంటూ నా పిల్లల్ని చదివించుకొని అమ్మాయికి పెళ్లి చేశాను. తర్వాత గత ప్రభుత్వం కొన్ని సంక్షేమాలు చేస్తానన్నగా చేయలేకపోయారు. ఈ ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలని మరీ కోరుకుంటున్నాం. మాకు ఆసరా డబ్బులు పడుతున్నాయి. ప్రభుత్వం వచ్చాక నాకు పెన్షన్ వస్తున్నాయి. దానివల్ల మేము కొట్టు పెట్టుకొని వ్యాపారం గడుపుకుంటున్నాం. విద్య, వైద్యం గతంలో సామాన్యుడికి అందనంత దూరంలో ఉండేవి. కానీ జగన్ పాలనలో ఈ రెండు చేరువయ్యాయి. పేద పిల్లలు సైతం ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు. డయాలసిస్కి 10,000 జగనన్న తరఫు నుంచి వస్తుంది. కరెక్ట్గా టయానికి ఫస్ట్ తారీఖు వాలంటీర్స్ కూడా చాలా బాగా మచోడు ఉన్నారు. టయానికి ఆయన తీసుకుని వస్తారు. జగనన్న ఇది అంబులెన్స్ వసతి ఉంది. ఆయనకి ఫోన్ చేస్తే రాగానే వస్తున్నారు. నాకు విధం లేక చాలా మంచి జరుగుతుంది మాకు జగన్ అన్న తరఫు నుంచి. చాలా సంతోషంగా ఉన్నాను. మొన్న యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో మామూలుగా ఆరోగ్యశ్రీ మీదనే బాగానే చూశారు. జగన్ వచ్చినాక అంతకుముందు మాకు రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రేషన్ కార్డు పెట్టినా కానీ రాలా. జగన్ వచ్చినాక రేషన్ కార్డు వచ్చింది. మా అమ్మ అకౌంట్లో వేసి మాకు చాలా హెల్ప్ఫుల్గా చేస్తున్నారు. మాకు ట్యాబ్లని, ఏఎస్ఆర్ టీవీ ఇవన్నీ బాగా పెడుతున్నారు. పెట్టి దాంట్లోనే మేము లెసన్స్ వినేలాగా అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు అన్నీ ఇంగ్లీష్ ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ చదవాలని అనుకొని మా జగన్ మామ మాకు అందరికీ ఇంగ్లీష్ వచ్చేలా చేస్తున్నారు. మా స్కూల్లో ప్యానల్స్ పెట్టారు. అంతకుముందు వాష్రూమ్స్ ఉండేవి కాదు, ఇప్పుడు వాష్రూమ్స్ ఉన్నాయి. మాకు ఇప్పుడు ప్యాడ్స్ కూడా ఇస్తున్నారు స్కూల్లోనే. మాకు ట్యాబ్లో అన్ని లెసన్స్ వస్తున్నాయి. ప్యానల్లో కూడా లెసన్స్ వినిపిస్తున్నారు. ప్యానల్స్లో కూడా వినిపిస్తున్నారు మాకు. చిరు వ్యాపారం చేసుకునే వారి నుంచి చేతి కులవృత్తులు చేసుకునే వారి వరకు అందరికీ అర్హతకు తగ్గట్టు పథకాలు రావడంతో ఆయా కుటుంబాలు ఆర్థికంగా బలపడుతున్నాయి. మాకు జగనన్న గవర్నమెంట్లో టైలర్స్ డబ్బులు 10,000 4 సంవత్సరాలు పడ్డాయి. వాటి వల్లే మేము ఈ టైలరింగ్ షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాము. మాకు మా పిల్లలకి విద్యా దీవెన, అమ్మ ఒడి, మాకు అన్ని పథకాలు వర్తించినాయి. మా నాన్నగారికి పోయిన గవర్నమెంట్లో పింఛను పెట్టుకుంటే రాకపోతే ఈ గవర్నమెంట్లో పింఛను వచ్చింది. మాకు రేషన్ కార్డు పోయిన గవర్నమెంట్లో పెట్టుకుంటే రాకపోయినా ఈ గవర్నమెంట్లో జగనన్న గవర్నమెంట్లో మాకు రేషన్ కార్డు అన్నీ వచ్చినాయి. మాకు బాగా ఉంది. చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలు చెప్తా ఉంటాడు, ఏయో చెప్తా ఉంటాడు. ఈ చంద్రబాబు నాయుడు సెంటు స్థలం ఎట్లా సరిపోయిద్ది, సెంటున్నర ఎట్లా సరిపోయిద్ది అంటున్నాడు. ఏమంటే మీకైతే పెద్ద ఫామ్ హౌస్లు కావాలా? మాకు అంత అవసరం లేదు. చిన్న వాళ్ళకి చిన్నయే కావాలా మాకు. మాకు మీరేమన్నారు, సెంటున్నర ఇస్తే శ్మశానానికి పనికి వచ్చిద్ది అన్నారు. శ్మశానానికి కాదండి, కొంతమంది ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్క శవాన్ని బయట పెడుతున్నారండి ఇల్లు లేక. వాళ్ళు అలాంటి వాళ్ళు ఆనందిస్తున్నాము, మా లాంటి వాళ్ళు ఆనందిస్తున్నాము. మేము హ్యాపీగా ఉన్నాం జగనన్న ప్రభుత్వంలో. ఈ నాయ బ్రాహ్మణ సేవా వృత్తి సంఘం నుంచి ప్రతి సంవత్సరము 10,000 రూపాయలు డబ్బులు పడతా ఉన్నాయి. ఇప్పటికి 4 సార్లు 4 సంవత్సరాల నుంచి 40,000 దాకా లబ్ధి పొందున్నా. 40,000 పెట్టేసి షాప్లో మెటీరియల్స్, సామాన్లు ఆర్థికంగా కొంచెం మెరుగుపడి ఉన్నా. ఇంకా మళ్ళీ 5వ సంవత్సరం కూడా నెక్స్ట్ ఎలక్షన్స్కి మళ్ళీ జగనన్నే గెలుచుకోవాలని, గెలిపించుకుంటే నెక్స్ట్ ఇంకా మాకు మరిన్ని పథకాలు మాకు వెనక రావాలని మేము కోరుకుంటా ఉన్నాను. మళ్ళీ జగనన్నే సీఎం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంట్లో మా అమ్మగారికి ఆసరా పథకం కింద 18,750 రూపాయలు పడతా ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ వాలంటీర్లు వచ్చి చేసుకొని పోయారు. మా నాన్నమ్మ గారికి పింఛన్ వస్తుంది. మా కుటుంబం బాగుంది. ఇచ్చామంటే ఇచ్చాం, చేశామంటే చేశామని కాదు. లబ్ధిదారుడికి చేయూతనిచ్చేలా ఉంటేనే ఆ పథకాలు సక్సెస్ అయినట్టు లెక్క. ఇప్పుడు వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో పేదరికం తగ్గడంతో పాటు అభివృద్ధి దిశగా సాగుతోందని పలు సర్వేలు తేల్చాయి.